పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే పార్టీల వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆయన మాట్లాడారు. నిజంగా చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీలో అదే పరిస్థితి ఉంది, జనసేన పార్టీలో అదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మీరు పదవులు అనుభవిస్తున్నారు. అయినా కూడా ఏ విషయానికైనా 11 సీట్లు ఉన్నటువంటి పార్టీని మీద దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రంగంలో దిగి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విషయం తీసుకోండి, అసలు ఏంటి ఆ పరిస్థితి, ఏంటి, ఎందుకు కారణం? అంటే మీకు పదవులు ఇచ్చింది మీరు మాట్లాడటానికి కాదా? మీరు పదవుల్ని అనుభవిస్తుంది కార్యకర్తల కష్టంతో కదా, నాయకుడి యొక్క ఇచ్చినటువంటి వ్యూహంతో కదా. మరి పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఓపెన్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. వైసీపీలో అలాంటి పరిస్థితి ఉందా? ఇలా వైసీపీలో చూడండి, ఒకరిని ప్రెస్ మీట్ పెట్టమంటే ఒకరి తర్వాత ఒకడు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పార్టీ తరపున ఎవ్వడు కూడా ఒక లైన్ దాటి మాట్లాడిన పరిస్థితిలో ఉంది. అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి మనం దాని గురించి మనం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. అట్లాగే నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది. ఎవడో శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రొఫైలు వాడు అంటే ఈ సిల్లీగా ఉంటే ఈ కామెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవటం. కాకపోతే నేను చెబుతున్నాను ఏంటంటే, అరే తమ్ముడు, బహుశా నన్ను చూసి నువ్వేమో పొరపాటు పడుతున్నావేమో, మీ అమ్మని కానీ, మీ అక్కని కానీ, మీ చెల్లెల్ని కానీ మేము అలాంటి కొంపలకు మేము పంపించరగము. నేనేం చెప్తున్నానంటే, నా గురించి ఏంటో తెలుసుకొని నువ్వు మాట్లాడు. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో ఎవడైనా ఉండొచ్చు, బురద చల్లొచ్చు అని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ కౌంటర్ అనేది అంతకంటే దారుణంగా ఉంటుంది. సరే, ఇవన్నీ సహజమే, ఎందుకంటే మనం కూడా విమర్శించే స్థాయిలో ఉన్నప్పుడు మన మీద కూడా విమర్శలు అనేవి సహజంగానే ఉంటాయి. సో ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి వాస్తవం ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి? నిన్న ఏదైతే గాదే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని లాక్ ఆఫ్ డెత్ జరిగిందో, మిస్సింగ్ మర్డర్గా ఉంది. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకరి తర్వాత ఒకరు పేర్ని నాని వచ్చాడు, అంబటి రాంబాబు వచ్చాడు, ఆ రాంబాబు తర్వాత ఎవరైతే వంగవెట్టి నరేంద్ర వచ్చాడు. ఇట్లా కాపు సామాజిక చెందినటువంటి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేశారు. ఆ తర్వాత నెక్స్ట్ జాడా శ్రావణ్ లాంటి వాడు, అట్లాగే వైసీపీలో కొంతమంది నాయకులంతా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఇలా నాకు అర్థం కాని అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరి మీద ఆరోపణలు వచ్చాయి? హోమ్ మినిస్టర్ మీద బాధ్యత వహించాలన్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చాయి. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కూడా కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఆ విషయాన్ని ఎందుకు ఇలా ఎడిట్ చేయలేదంటే, వాళ్ళకి అది అవసరం లే, ఆయన కులంతో అవసరం లే. వీళ్ళు పొలిటికల్గా సర్వే అయ్యి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా బాధితుడి యొక్క కులాన్ని మాత్రమే వాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్పనించి ఎవరైతే ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కూడా కాపు కులానికి చెందినటువంటి వ్యక్తే, ఆ సిఏ నాగరాజు కూడా. మరి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, 23 అతని మీద కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి.
కానీ చివరికి సోషల్ మీడియా మొత్తం కూడా 23 కేసులు ఉన్నాయి, గాంజా కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిగా మీరు సపోర్ట్ చేసేదని వైసీపీ సోషల్ మీడియా మీద దాడి చేస్తున్నా, వైసీపీ నాయకుల మీద దాడి చేస్తున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు మాట్లాడరు, ఎవరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఫలితంగా ఏమవుతుంది, వాళ్ళ వాయిస్ పెద్దదవుతుంది, వాళ్ళ వాయిస్ జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆమెను పిలిపించుకొని మాట్లాడటానికి ప్రధానమైన కారణం అదే. దీన్ని ఇక ఫుల్ స్టాప్ చేయాలి, ఇంత దూరం సాగదీయకూడదు అనేటువంటిది. ఏంటి, ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని విచారించే క్రమంలో పోలీసుల దెబ్బలకి ఒకవేళ మీరన్న ప్రకారమే చనిపోయాడు అనుకుందాం, ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత. ప్రభుత్వం చూస్తుందా? మీరు రోజు పలానా సిఐ దాష్టికం చేశారన్నప్పుడు సిఐని వీఆర్కి పంపించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఇంకా మళ్ళీ దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రిది బాధ్యత, పవన్ కళ్యాణ్ గారిది బాధ్యత. పవన్ కళ్యాణ్ నీ కులపస్తులు వ్యక్తి చనిపోతే నువ్వు మాట్లాడవా? మరి అవతల వ్యక్తి కూడా ఆయన కులపాయనే కదా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నోరు తెరవకపోవటం, ఎంపీలు నోరు తెరవకపోవటం, అట్లాగే మంత్రులు నోరు తెరవకపోవటం, అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి. ఏ ఎమ్మెల్యే మాట్లాడు, ఎవరు మాట్లాడరు. వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మాట్లాడరు. ఎందుకు? భయం. ఏంటి ఇది దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇవాళ మీరు చూడండి, వైసీపీలో ప్రెస్ మీట్ అనగానే ఎంత ఎదవ పంచాయతీ అనగానే పేరుని నాని బయటకు వస్తాడు, అంబటి రాంబాబు బయటకు వస్తాడు, తర్వాత వంగవీటి నరేంద్ర బయటకు వస్తాడు, లేకపోతే ఆర్కే రోజా బయటకు వస్తుంది. ఇట్లా వీళ్ళ తర్వాత చిన్నగా వీళ్ళ వెనకాల వరదు కళ్యాణి లాంటి వాళ్ళు, తర్వాత ఇకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే ఒకరి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలా తక్కువ మందే బయటకు వచ్చేసి ఫైట్ చేస్తున్నారు. లక్ష్మీభారతి అవసరమైతే లక్ష్మీభారతిని కూడా దింపుతున్నారు చివరికి. లేకపోతే మన శ్యామలాని, యాంకర్ శ్యామలాని, ఇలా ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళ తర్వాత అయిపోతే కారుమూరి వెంకటరెడ్డి, తర్వాత ఇంకా ఎవరన్నా అఫీషియల్ స్పోక్ పర్సన్స్ అంతా కూడా యాదగిరి నాగార్జున యాదమ్మ, లేకపోతే ఇంకా ఉన్నటువంటి కొండా రాజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలోనూ వీళ్ళు జనసేన పార్టీలోనూ అసలు కనీసం బయటికి రాకపోగా, మొన్న ఒక చిన్న ఉదాహరణ, బాపట్లలో ఒక సంఘటన జరిగింది. ఒక ఎస్సీలు, ఒక కాపు కులస్తులు ఏదో ఘర్షణ జరిగితే ఒక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పోయి అక్కడ వార్నింగ్ ఇస్తాడు. అరే, పార్టీకి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితులు, నువ్వు పార్టీ లైన్లో ఉండి పార్టీ పదవి తీసుకొని పార్టీలో ఏ పార్టీకి నాయకుడికి ప్రొటెక్షన్ చేయాలి తప్పనిచ్చి మీరు కులాల బేసిక్ మీద మనం మాట్లాడితే సర్వే అవుతాం, పొలిటికల్ సర్వే అవుతాం అనేటువంటి ఆలోచన ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా అంతే. ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, లేదా లోకేష్ గారు మాట్లాడాలి, లేదంటే వంగలపూడి అనిత గారు మాట్లాడతారు. అనిత గారి మీద దాడి చేస్తున్న, కనీసం ఒక మహిళ మీద దాడి చేస్తున్నారే, మనం ప్రొటెక్ట్ చేద్దాం అనేటువంటి లక్షణం కూడా లేనటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఏంటి జగన్ అంటే భయమా? అంత భయం ఉన్నోడు రాజీనామా చేసేయండి. ఎందుకు రాజీనామా చేయండి? ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది పదవి రాక అసంతృప్తితో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి పదవి వచ్చిందంటే వాళ్ళు చెలరేగిపోతారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడింది 100% రైట్. అలాగే చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు పార్టీలో కూడా చాలా నాయకత్వం మార్పులు చేయాలి. మాట్లాడినప్పుడు ఎందుకు మంత్రి పదవులు వాళ్ళకి ఇవ్వటం? ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయటానికి? బుల్లెట్ ప్రూఫ్ కారుల్లోనూ లేకపోతే డిజిగ్నేషన్ వాడుకోవటానికే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాల్సిన అంటే అవసరం ఏంటి? పార్టీకి మీరు ముందుండి నడిపిస్తారని కదా మీకు ఇచ్చింది, బాధ్యతలు అప్పచెప్పింది. ఏదో ఒక సందర్భంలో ముక్కుబడిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అరే వాళ్ళు అసలు ఎలా వస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరు. అదే 23 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే ప్రజలు నవ్వుతారని సిగ్గు కూడా లేకుండా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అనేది వాస్తవ విషయం. ఈవెన్ ఇది ఒక్క విషయమే కాదు, మొన్న విశాఖలో జరిగినటువంటి ప్రమాదశాస్త్ర సంఘటనలో కూడా ఆ రోజు వంగలపూడి ఆ శాఖ అనిత గారిది కాబట్టి హోమ్ మినిస్టర్ వైఫల్యం చెందింది అనిత గారు మాట్లాడారు. లేకపోతే నారా లోకేష్ మీద వాళ్ళెవరో వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నా కూడా దానికి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకెవరు ప్రొటెక్ట్ చేయడానికి లేదు, ఎవరు మాట్లాడటానికి లేదు. ఇది ఎక్కడ దరిద్రం ఆయన? ఇంత పెద్ద పార్టీలో ఇంకా ఈ దరిద్రాన్ని చాలుతున్నట్టు అసలు సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆ పాత వింగ్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు, అలాగే ఉంచారు. దాన్ని ఎన్నేళ్ళు ఉంచుతారు? ఒక 10 years, ఒక 20 years ఉంచేసి అందులో చాలామంది యాక్టివ్ అయినటువంటి వాళ్ళని పెట్టుకుని ఒక పెద్ద టీమ్ ప్లాట్ఫారాన్ని తీసుకొచ్చి పెట్టినట్టు కాస్త కూస్తో బయట నుంచి పోరాడుతున్న వాళ్ళు కూడా దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కలిపేస్తారు. వీళ్ళు చేసినట్టు హైప్ చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా పార్టీలో అంతర్గతంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది.
ఇప్పుడు వీళ్ళు ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు కూడా ఓహో నిజమే కావాలా, నిజం జరిగింది కావాలా, లేకపోతే ఎందుకు వీళ్ళు ఇంత మాట్లాడుతుంటే పక్కన ఎమ్మెల్యేలు మంత్రులు సైలెంట్గా ఉంటున్నారనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇదే 2019 ముందు తెలుగుదేశం పార్టీ కొబ్బ ముంచింది. ఇది వాస్తవ విషయం. అరే ఒక తప్పుడు విషయాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు స్ట్రాంగ్గా బలంగా చెప్తుంటే దాన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి 1-2 సార్లు మీరు ప్రజల ముందు పెట్టే పరిస్థితి లేరు. పోనీ సోషల్ మీడియా మాట్లాడే వాళ్ళ దగ్గర వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారా? ఆ డీటెయిల్స్ కరెక్ట్ లేవు వాళ్ళకి. ఎప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద లైబ్రరీలో నుంచి తీస్తారు, పుస్తకం దొరికినాడు బూజు దులిపి అప్పుడు తీసి ఇదిగో సో అండ్ సో సో అండ్ సో సో ఈ లోపుకి ఇదంతా వెళ్ళిపోయి రాష్ట్రం అంతా చక్కర్లు కొట్టేస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ ఒక చిన్న ఆరోపణ వచ్చినంటే ఆ ఆరోపణని అక్కడితోటే ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక సైన్యాన్ని, సోషల్ మీడియా సైన్యాన్ని దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీలకు ఉంది. అయినా కూడా అది వదిలేశారు. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళిద్దరు మాట్లాడాలి, లేకపోతే ఆ శాఖ మంత్రులు మాట్లాడాలి. అంతేగాని ఇంకో శాఖ వాళ్ళు మాట్లాడకూడదు. రేపు 4 రోజులు అయిన తర్వాత దీన్ని మళ్ళీ అసెంబ్లీలో ప్రస్తావించరు. డిఎస్సిలో లోపాలని చెప్పేసి శాసన మండలిలో ప్రస్తావిస్తారు. ఎక్కడో ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడేటప్పుడు చిన్న మిస్టేక్స్ దొరుకుతాయి కదా, వాటిని హైలైట్ చేసి సోషల్ మీడియాలో తీసుకెళ్ళిపోతారు. చట్టం ఉంది, న్యాయస్థానాల్లోకి వెళ్ళాలి, న్యాయస్థానాల్లో ఫైట్ చేయాలి అని తెలుసు వైసీపీకి. కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా 100% మనం తప్పు, వాళ్ళు చేసిన తప్పు కాదు అనేది ప్రజలకు తెలుస్తుంది. అందుకని ప్రజాక్షేత్రంలో వాళ్ళని తయారు చేయాలనుకొని వైసీపీ ఆడుతున్న డ్రామా. ఇలా డిఎస్సీల అక్రమాల్లో కేవలం లోకేష్ గారో లేకపోతే ఐఏఎస్లో వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకని దాని గురించి మాట్లాడుకోవట్లా? లేదా సోషల్ మీడియా దాడి చేస్తుంది, సోషల్ మీడియాకి ఎదురు కౌంటర్ చేస్తుంది. ఇలా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి ఉంది. మరి క్రమశిక్షణ అంటారో లేకపోతే జగన్ అంటే భయం అంటారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. మాట్లాడకపోతే ఎట్లా? ప్రతిదానికి అధినాయకుడే వచ్చి మాట్లాడాలంటే ఎట్లా? అధినాయకుడు వస్తేనే మాట్లాడితేనే అది సమాధానం అవుతుంది అనుకుంటే ఇక మన ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, లేకపోతే ఎంపీలు ఎందుకు, అట్లాగే పార్టీకి వివిధ హోదాలో ఉన్నటువంటి అఫీషియల్ స్పోక్ పర్సన్స్ ఎందుకు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎందుకు, రాష్ట్ర ప్రతినిధులు ఎందుకు, దేనికి అవసరం ఏంటి? ఇది వాస్తవ విషయం. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి ఉంది. బీజేపీ కంటే వాళ్ళేముందిలే మా ఇష్టం, మాకెట్టా సెంట్రల్లో ఉంటుంది చాలు, స్టేట్తో మాకేం సంబంధం ఉందని వాళ్ళు ఒకవేళ ఉంటే ఉండొచ్చు 1-2 సందర్భాల్లో, వాళ్ళకి సంబంధం లేదు. కానీ మెయిన్ అధిక ఫలాలు పొందుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కాబట్టి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేకపోతున్నారు? ఏంటి రియాక్ట్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటనే దాని మీద మీరు విశ్లేషణ చేస్తారు.